అందరికీ శుభోదయం. ఈరోజు ఈ చింత చిగురు సంవత్సరం అంతా మనం ఇప్పుడు తెచ్చుకున్న చింత చిగురు నిల్వ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఎలాగా అనే పద్ధతి చెబుతాను. మరి పూర్వం చింతకూర వచ్చిన నాళ్ళు కూడా కూర వండుకునేది వండుకున్నా మిగిలిన చింతకూర ఉంటే ఇదిలా చేసి అప్పుడైతే గాజు సీసాలు మాత్రమే ఉండి అయ్యే వాడేవారండి. నేను చెప్పిన 2 పద్ధతిలోనే నిల్వ చేసుకునేవారు. ఇంకో పద్ధతి ఎవరికీ తెలియదు చేయడం. ఇప్పుడు చాలా రకాలుగా చేసి చూపిస్తున్నారు. కానీ పూర్వం అమ్మ చేసే పద్ధతి చింతకూర బిళ్ళలో ఉప్పేసి కుమ్మేసి బిళ్ళలు చేసి ఎండబెట్టి అవి ఎండిన తర్వాత ఒక చిన్న మట్టి కుండలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెట్టి భద్రపరిచేవారు. 2 బిళ్ళలో ఒక బిళ్ళలో జనాన్ని బట్టి 3 బిళ్ళలో వేసుకుంటే కూర అయిపోద్ది. ఇప్పుడు ఈ పచ్చి కూర వండుకుంటే ఎంత రుచిగా ఉంటుంది. చింతకూర అంటే ఎవరికన్నా ఇష్టం, చింత చిగుర అబ్బా అంటారు కదా. అప్పుడు ఆ బిళ్ళలు వేసుకుని వండుకున్నా కూడా అంతే రుచిగా ఉంటుంది అన్నమాట. ఎవరైనా కడుపుతో ఉన్నవారు ఉన్నారనుకో, పిల్లరా 2 చింతకూర బిళ్ళలు పెడతాను కూర వండుకో అని కేకేసి ఇచ్చేవారు. అది ఒకటి చింతకూర బిళ్ళలు చేసుకుని భద్రపరుచుకునే విధానం పూర్వం అలా చేసుకునేవారు. రెండో పద్ధతి అది అమ్మ చేసేది. పూర్వం ఇది కూడా చేసుకునేవారు. ఈ 2 రకాలుగానూ భద్రపరుచుకునేవారు అనమాట. ఈ చింత చిగురు ఉంది కదా, చక్కగా ఇది ఏం చేస్తారంటే ఎండలో పెట్టేస్తారండి. ఏమీ ఇది పెద్ద పని కాదు. ఎండలో పెట్టేస్తే చక్కగా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి ఒకటి నిల్వ చేసుకునేది చింతకూర బిళ్ళలో చేసేసాను, చూపించేసాను, వీడియో తీసాను. ఇప్పుడు ఇది రెండో పద్ధతి, చింత చిగురు ఎండబెట్టి పొడుము చేసుకునే పద్ధతి. ఇది పట్టుకెళ్ళి ఎండలో పెట్టేసి వస్తాను. అప్పుడు ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు పొడుము చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగా పళ్ళులో పెట్టి ఇలా సీర కప్పి వచ్చాను. దుమ్ము పడకుండా ఇలా ఎగిరిపోతుందని ఇలా చుట్టేసాను అన్నమాట. చక్కగా ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇలాగా ఇదిగో ఇలా ఎండిపోయింది. చూసారా, ఇది చూసారా ఎంత ఎలాగ ఎండిపోయిందో. ఇలాగా నలిపేయడమే. చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో. ఇంతే, ఇది పెద్ద పని ఏమీ కాదు. ఈ నలిగిపోయిన తర్వాత ఇందులో ముద్ర ఆకులు ఉన్నా అలా కనపడిపోతున్నాయి చూసారా. అలాగే పుల్లలు కూడా వచ్చేస్తాయి. అది ఎలా తీసేస్తానో మీకు నేను చూపిస్తాను. అప్పుడైతే పూర్వం చాట్లో వేసి ఇలాగ నెమిరితే పుల్లలో ఆకులు వెనక్కి వచ్చేసేది, ఎదరకేమో మెత్తగా ఉన్నది వచ్చేసేది. ఇది చక్కగా ఒక సీసాలోనో లేకపోతే చిన్న ముంతల్లాగా ఉండి చిన్న ముత్తోటి ఉండేమాట. అవి బుడ్లు అనేవారు. అందులో పోసుకుని ఉంచుకుని ఇలా చేతిలోకి ఉంచుకుని కూరలో వేసేవారండి. అంతే. ఇప్పుడు ఇది మీకు జల్లించేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగా పెద్ద కన్నాలు ఉండే జల్లిలో వేసుకున్నాం అనుకోండి. ఇది కూరగాయలు అయ్యి కడుక్కుని ఆకుకూరలు అయ్యి కడుక్కునేది మా బాబు కొన్నాడు నాకు. ఇంతే, ఇలా జల్లించేస్తే అది చూసారు ఎలా వచ్చేసింది మెత్తగా. ఇది ఎంతో వేసుకోకూడదు, అంత ఆకెండ పెడితే ఇంత అయింది కదా. 1-2 స్పూన్లు వేసుకుంటే కూరలోకి సరిపోతుంది. పప్పులో వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు ఇస్తులో వేసుకోవచ్చు. ఇది శుభ్రంగా జల్లించేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారా, మొదరాకులు కాళ్ళలో అలా ఉండిపోయి మనం ఇలా ఎండబెట్టి పొడుము చేసుకుని నిల్వ ఉంచుకోవాలి అన్నప్పుడు తెచ్చిన తర్వాత పట్టుకెళ్ళి చింతాకు మామూలుగా ఒక క్లాత్ మీద వేసేసి ఇప్పేసి పైన కప్పేసేమనుకోండి. ఎండిపోతే ఎగిరిపోతుంది. కప్పేసేమనుకోండి ఎండిపోతుంది. బాగు చేసి అందులో వేయవలసిన పని ఏమి ఉండదు. ఎండిన తర్వాత అందులో ఏం చెప్తున్నా కూడా అలా ఉండిపోతుంది. ఇలా చింతకూరలాగా నలగదు. చూసారా ఎంత బాగుందో. ఇది కొంచెం ఎరుపు కూర, అంతకు ఎరుపు ఉంది. అయితే కొంచెం అదొకలా తెల్లగా ఉంటుంది అనుకోండి. ఈ కూర ఇంత ఉందనుకుంటున్నారు కదా, ఇది 15 కూరలైనా అవుతుంది. ఇప్పుడు తెలిసిన ఇది ఒక గాజు సీసాలో వేసుకుని భద్రపరిచేసుకోవడమే. ఇదిగోనండి, చింత చిగురు 2 రకాలుగా భద్రపరుచుకునే విధానం. సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు. చింతకూర ఇప్పుడు అయిపోతుంది. వచ్చిన నాలో పచ్చికూర వండేసుకుంటూ ఉంటాం. చింతకూర అయిపోతుంది. మనం చింతకూర కోత్తూ ఉంటారు చెట్టుది కదా, కోత్తూ ఉండగా అలా 2 రోజులకి 3 రోజులకి కోసేయాలి. 2 రోజులు కొయ్యకపోతే ఆ చిగురు ముదరైపోయి అందులో నుంచి పువ్వు వచ్చేస్తుంది. పువ్వు వచ్చేస్తే ఇంక చింత చెట్టు చిగురుస్తుందో కాయలు కాసేస్తుంది. ఇంకా చింతకాయలు అంతకును అస్తమాను కోసేస్తూ ఉంటారనమాట. కోసినంతసేపు మనకు చింత చిగురు ఇప్పుడైతే కొనుక్కోవడానికి దొరుకుతుంది, కానీ పూర్వం కొనుక్కునేందుకు దొరికేది కాదు. ఎవరైనా చెట్లకి వెళ్ళి కోసుకుని తెచ్చుకోవడం. మగపిల్లలు ఉన్నవాడు బోళ్ళు చింత చిగురు కోసుకొచ్చేవారు. లోటు ఉండేది కాదు. చక్కగా చేటడ కూర ఉండేవారండి. అంత కూర ఉండేవారు. చేటడంటే తక్కువ అనుకుంటున్నారా? అప్పుడు చేటలే. ఇదిగోనండి, ఎండబెట్టిన బిళ్ళలో
ఇవి భద్రపరుచుకునేది సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఉంటాయి. ఇది ఎండబెట్టిన పొడం. ఈ రెండు కూడా చక్కగా గాజు సీసాలో పెట్టుకుని భద్రపరుచుకోవటమే. మనం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని ఏమీ లేదు, బయటే ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే మరి చెమ్మగిల్లిపోతాయి కూడా చెప్పాలంటే. బయట ఉంటే ఏమీ పాడవదు. అలాగని ఫ్రిడ్జ్లో పెడితే పాడవుతుందని కాదు, కానీ ఇందులో ఉప్పు ఉంది, ఇందులో ఉప్పు లేదు. కానీ బాగా ఎండిపోయింది కాబట్టి మనం పప్పులు ఉప్పులు ఎలా బయట ఉంచుకుంటామో అలానే అది కూడా ఏమీ అవ్వదు. సంవత్సరం వచ్చే వరకు మళ్ళా సంవత్సరానికి అలానే ఉంటాయండి. చూసారు కదా, నచ్చిందా మరి ఈ పద్ధతి? చింతచిగురు వచ్చినప్పుడు ఏమంత పని కాదు. ఇలా బిళ్ళలు చేసుకుని ఎండలో పెట్టుకోండి. ఉప్పేసి కుమ్మేసి బిళ్ళలు చేసేసి ఎండలో పెట్టేస్తే ఎండిపోతాయి. లేదు ఆకు పట్టుకెళ్ళి ఎండలో వేసేస్తే మరి ఎండలు బాగా ఉన్నాయని కూడా సాయంకాలానికి ఎండిపోతుంది. అంతే, పెద్ద పని ఏమీ కాదు. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.